హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామల తెలుగమ్మ. ఇప్పుడైతే నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నూనె పోసుకుంటున్నాను, బాండ్లు పెట్టుకొని ఆవాలు వేసుకుంటున్నానండి, పచ్చెనగపప్పు, తెల్లగడ్డ కూడా వేసుకుంటున్నాను. ఇది సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయని వేసుకుంటాను. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ దాంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉప్పు బాగా పడుతుంది. కొంచెం సాల్ట్, బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక కాసేపు మూత పెట్టేయాలండి, మగ్గుద్ది. కాసేపు మూత పెట్టేసాను సిమ్లో పెట్టి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుదాము. ఉప్పు కానీ వేసి మనం ఇలా కలిపితే బెండకాయలో జిగడ అనేది రాదండి. బెండకాయ ఫ్రైలో ఉప్పు వేయకుండా కలుపుకుంటూ ఉంటే జిగడ వస్తుంది. అందుకని ఫస్టే సాల్ట్ వేసుకోవాలి. చూసారా, జిగడ అనేది రాదు. బెండకాయ ఫ్రై చాలా మంచిదంటండి. బెండకాయ ఫ్రైయే కాదు, బెండకాయ తినడం మంచిదంట. మోకాళ్ళ జిగుడు కూడా వస్తుంది అని చెప్తారు కొందరు. మధ్యలో కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టేమన్నాను కదా అని వదిలేయకుండా మాడిపోతుంది. కొంచెం అటు ఇటు కలపండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి బెండకాయ ఫ్రై. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫస్టే వేసుకుంటే కొంచెం మాడిపోతుంది, అందుకని సగం వేగాక కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఏ ఫ్రైల్లో అయినా అలాగే చేస్తాను నేను. బెండకాయలు ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు వాటర్లో వేసి కడిగి క్లాత్తో తుడుచుకొని అప్పుడు కట్ చేసుకుంటే ఫ్రై జిగిడి అనేది రాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. మనం డైరెక్ట్గా వాటర్లో వేసుకొని అలా కట్ చేస్తే నెమ్ము తగిలితే జిగడుగా వస్తుంది ఫ్రై. అలా కాకుండా క్లాత్తో తుడుచుకొని అప్పుడు శుభ్రంగా నెమ్ము లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రై జిగడ అనేది రాదు. చూసారు కదా ఎట్లా ఉందో. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, చిటికెడు పసుపు సరిపోతుంది. ఇప్పుడు కలిపెట్టుకోవాలి. పసుపు వేసుకున్నాక కాసేపు ఆగాలి, పసుపు వాసన పోతుంది. కొంచెం కారం వేసుకుంటున్నా. కారం వేసుకున్నాక కలుపుకున్నాను కాసేపు. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుంటున్నా. కారము పప్పుల పొడి వేసుకున్నాక కాసేపు కలిపేసి మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే కొంచెం మాడిపోతుంది పప్పుల పొడి, అందుకు నల్లగా అయిపోతుంది తాలింపు. చూసారు కదండి, ఇంతే తాలింపు చేసుకోవడం సింపుల్. ఇలా చేసుకున్నాక వారానికి 1-2 సార్లు బెండకాయ తినండి, మంచిది హెల్త్కి కూడా.
మోకాళ్ళల్లో గుజ్జు పెడుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంట. ఓకేనా, చూసారు కదా, అంతేనండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.